ఏపీలో పదవులకు ఒక లెక్కుందా? ఆలయాల పాలక మండళ్లకు డిమాండ్ పెరిగిందా? మాకంటూ అర్జీలు పెట్టుకునేవారు ఎక్కువయ్యారా? ఇంతకీ దీనికి రీజన్ ఏంటి? ఏపీలో నామినేటెడ్ పదవుల ఆశావహుల లిస్ట్ చాంతాడులా పెరిగిపోతోంది. అందులోనూ దేవాలయాల పాలక మండళ్ల పదవులకు డిమాండ్ అంతా ఇంతా కాదు. పార్టీ కోసం పాటుపడ్డాం, మాకేంటి అంటూ కూటమి సభ్యులు రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేస్తున్నారనేది తాజా టాక్. ముఖ్యంగా దుర్గగుడి లాంటి ఆలయాల పాలక మండళ్లలో చోటు కోసం ఎగబడుతున్నారు. 3 పార్టీల నుంచి ఆశావహుల తాకిడి ఎక్కువగా ఉండడంతో త్వరగా తేల్చండని ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్కు విన్నవించుకుంటున్నారు. మిమ్మల్నే నమ్ముకున్నాం అనేవాళ్లు కొందరైతే మాటిచ్చి ఆహ్వానించారు, మా మాటేంటి అంటూ కొత్తగా కండువాలు కప్పుకున్నవారు అడుగుతున్నారు. ఇటు పొత్తుల పదనిసలు కూడా ఉండడం వల్ల ఆ మాటతో ముడిపెడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒక్క దుర్గగుడి పాలక మండలిలో చోటు కోసమే 3 పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారని చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్లు ఎన్ని ఉన్నా ఆలయాలకే ప్రస్తుతం ఎక్కువగా డిమాండ్ ఉంది. ప్రసాదం దక్కకపోయినా తీర్థమైనా దక్కుతుందని చర్చించుకుంటున్నారు ఆశావహులు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా కష్టకాలంలో ఉండడంతో దేవాలయాలైతే ఆ దేవుడే ఒక దారి చూపిస్తాడని ఆశావహులు అనుకుంటున్నారన్నది పార్టీల్లో జరుగుతున్న చర్చ. ఇలాంటి సమయంలో దేవాలయాల పాలక మండళ్లలో పదవులు ఎలా భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.